15 సంవత్సరాల అనుభవం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మీ నివాసానికి అందమైన చిరునామా. ప్రపంచ సమీకరణలు మరొకసారి మారబోతున్నాయా? అగ్రరాజ్యం అమెరికా చేస్తున్నటువంటి సుంకాల యుద్ధంతో ఈక్వేషన్స్ మళ్ళీ రెండు వర్గాలుగా చీలిపోయే దిశగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రష్యా భారత్ స్నేహం మరింత బలోపేతం అయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. భారత రక్షణ సలహాదారు అజిత్ దోవల్ రష్యాలో అడుగుపెట్టారు. దీంతో కొత్త చర్చ నడుస్తోంది. సుంకాల పేరుతో 25% ట్యాక్సుల్ని భారత్ పైన డొనాల్డ్ ట్రంప్ మోగించారు. మళ్ళీ వీటిని రివైజ్ చేస్తాం, ఇంకా పెరుగుతాయి అనేటువంటి సంకేతాలు ఇస్తున్నారు. కారణం రష్యా నుంచి భారత్ పెట్రోల్ కొనడం పైనే ఆయన చేసినటువంటి విమర్శలు. దాంతోపాటు ఇతర దేశాలకి ఇదే పెట్రోల్ని తక్కువ ధరకి భారత్ అమ్ముతుందంటూ కూడా అమెరికా ఆరోపించింది. వీటిని లెక్క చేయకుండా భారత్ రష్యా మధ్య బంధాన్ని బలోపేతం చేసేందుకు అజిత్ దోవల్ రష్యాలో అడుగుపెట్టారనేటువంటి అభిప్రాయం వస్తుంది. డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ఈ సుంకాల వ్యాఖ్యలు 25% భారత్ పైన వేయడం, పాకిస్తాన్ పైన గతంలో వేసినటువంటి శాతాన్ని 19%, 29% వేసినటువంటి సుంకాలను 19% తగ్గించడం అనేది భారత్ పాకిస్తాన్ల మధ్య అమెరికాకి ఎవరు దగ్గర ఎవరు మిత్రులు అనేటువంటి సంకేతాలు చాలా క్లియర్గా డొనాల్డ్ ట్రంప్ ఇచ్చారనేటువంటి అభిప్రాయం వస్తుంది. ఈ క్రమంలోనే అజిత్ దోవల్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ రష్యాలో అడుగుపెట్టారు. కీలకమైనటువంటి కొన్ని చర్చలు జరగబోతున్నాయి. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా ప్రపంచం దృష్టిని ఆకర్షించినటువంటి S-400 రక్షణ వ్యవస్థల్ని భారత్ మరింత బలోపేతం చేయబోతుంది. రష్యాతో కలిసి S-500ని డెవలప్ చేయబోతుంది. అలానే Su-57 జెట్లను కూడా భారత్ కొనుగోలు చేయబోతుంది. వీటికి సంబంధించినటువంటి డీల్స్ రష్యాతో పెండింగ్లో ఉన్నాయి. వాటన్నిటినీ ఫైనలైజ్ చేసేటువంటి ప్రయత్నాల్లోనే అజిత్ దోవల్ రష్యాలో అడుగుపెట్టారనేది సమాచారం. వీటిపైన రష్యా ప్రభుత్వంతో ఆయన చర్చలు జరపబోతున్నారు. ఈ నెల ఆఖరులో మన దేశ విదేశ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ కూడా రష్యా వెళ్ళబోతున్నారు. సో వెస్ట్రన్ కంట్రీస్, ముఖ్యంగా అమెరికా, యూరోపియన్ యూనియన్ మైండ్ సెట్ మారాలంటూ గతంలోనే ఒక వార్నింగ్ ఇచ్చారు జైశంకర్. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే రష్యా భారత్ బంధం అనేది మరింత బలపడబోతోంది. అమెరికా వ్యతిరేక కూటమిగా మారేటువంటి దానికి నేతృత్వం వహించే అవకాశాలు ఉన్నాయని కూడా అంతర్జాతీయ స్థాయిలో విశ్లేషణలు నడుస్తున్నాయి. అలానే ఇప్పుడు ఈ 2 రోజుల క్రితం జరిగినటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి పోస్ట్ చూద్దాం. ఇది ఈస్టర్న్ నేవల్ కమాండ్, అంటే ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి, ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి ఈస్టర్న్ నేవల్ కమాండ్కి సంబంధించిన ఒక అఫీషియల్ హ్యాండిల్, ఇది ఎక్స్ హ్యాండిల్. ఇందులో చేసినటువంటి ఒక ట్వీట్ 5వ తేదీ, ఆగస్టు 5వ తేదీన ఈ ట్వీట్ చేశారు. దిస్ డే దట్ ఇయర్ బిల్డప్ ఆఫ్ వార్. ఆగస్టు 3వ తేదీ 1971లో జరిగినటువంటి నో ఫ్యాక్ట్స్ అనే పేరుతో ఇండియా టు గివ్ బెఫిటింగ్ రిప్లై ఇఫ్ పాకిస్తాన్ వెంచర్స్ ఆన్ ఏ వార్, అంటే 1972 యుద్ధానికి ముందర జరిగినటువంటి పరిణామాలు. ఆనాటి ఒక న్యూస్ పేపర్ కటింగ్ని ఇండియన్ ఆర్మీ ఈస్టర్న్ కమాండ్ ఇది షేర్ చేసింది. భారత పార్లమెంట్లో అప్పటి విదేశీ వ్యవహారాల మంత్రి స్వరణ్ సింగ్ చేసినటువంటి ఉపన్యాసాన్ని, బంగ్లాదేశ్ విముక్తి పోరాటం విషయంలో పాకిస్తాన్, అంటే తూర్పు పాకిస్తాన్ పైన పశ్చిమ పాకిస్తాన్ ఆధిపత్యం ముదిరిన రాజకీయ దురుద్దేశాలతో భారత్పై దాడి చేసినా కానీ ప్రతీకారం తప్పదనేటువంటి ఒక వార్నింగ్. అప్పటి ఈక్వేషన్స్ మనకందరికీ తెలుసు. ఆ సమయంలో భారత్ పైన పాకిస్తాన్ కయ్యానికి కాలు దూవుతున్న సమయంలో అమెరికా పాకిస్తాన్కి అండగా నిలిచింది. అమెరికా అత్యంత బలోపేతమైన ఫిఫ్త్ ఫ్లీట్ తన నేవల్ కమాండ్ని పశ్చిమ తీరం వైపు మొబిలైజ్ చేసింది. అదే సమయంలో రష్యా, అప్పుడు సోవియట్ యూనియన్, తన ఆర్మీని, తన నేవల్ కమాండ్ని భారత్కు రక్షణగా పంపించడంతో ఇది అతిపెద్ద యుద్ధంగా మారే ప్రమాదం ఉంది, ప్రపంచ యుద్ధంగా మారే ప్రమాదం ఉంది అనేటువంటి అభిప్రాయంతోనే ప్రపంచ దేశాలన్నీ కూడా శాంతి వచనాలు పలికాయి. ఆ తర్వాత ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో ఏం జరిగింది, బంగ్లాదేశ్ విముక్తి ఎలా జరిగింది అనేది అందరికీ తెలుసు. సో ఏది విషయం లేకుండా ఎందుకు ఇండియన్ ఆర్మీ దీన్ని షేర్ చేసింది అనేటువంటి అభిప్రాయం అందరికీ వచ్చింది. 2 రోజుల తర్వాత దాని ఈక్వేషన్స్ చూస్తే కనుక అజిత్ దోవల్ రష్యా పర్యటన ఖరారు కావడం, ఆయన గతంలోనే షెడ్యూల్ చేశారు ఇదని చెప్తున్నారు. కానీ చాలా కీలకమైన రక్షణ ఒప్పందాలు ఉన్నాయి. ఇప్పుడు అమెరికా ప్రతి వ్యాపార వాణిజ్య రంగానికి సంబంధించినటువంటి అంశం పైన రష్యాతో ఎలాంటి ఒప్పందాలు వద్దు అంటూ ఒత్తిడి చేస్తున్నటువంటి తరుణంలో భారత్ ఏకంగా రక్షణ ఒప్పందాలకు సంసిద్ధత వ్యక్తం చేయడం అనేది ఒక విధంగా అమెరికా ఆధిపత్యాన్ని ధిక్కరించినట్లు, ప్రశ్నించినట్లుగానే భావించాల్సి ఉంటుంది. దీంతో రష్యా భారత్ బంధం బలోపేతం అవుతుంది. మరొక ఈక్వేషన్, ఈ వ్యవహారంలో మరొక డెవలప్మెంట్ ఏంటంటే ఉక్రెయిన్తో ప్రస్తుతం రష్యా యుద్ధం జరుగుతోంది. ఉక్రెయిన్ అధ్యక్షుడి భార్య, జెలెన్స్కీ భార్య భారత పర్యటనకి వస్తున్నారు. సో ఒక కొత్త ఈక్వేషన్ జనరేట్ కాబోతోంది. ఉక్రెయిన్ రష్యా మధ్య
ఒప్పందం విషయంలో కూడా భారత్ కీలక పాత్ర పోషించేటువంటి అవకాశం ఉందనే సంకేతాలు వస్తున్నాయి. అమెరికా చేసినటువంటి కొన్ని ప్రకటనలు ఉక్రెయిన్ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసిందనేటువంటి అభిప్రాయం ఉక్రెయిన్ ప్రజల్లో ఉంది. కాబట్టి రష్యా ఉక్రెయిన్ల మధ్య శాంతి స్థాపనతో పాటు భారత్ రష్యాల బంధం మరింత బలోపేతం కావడానికి డొనాల్డ్ ట్రంపే కారణం అనేటువంటి అభిప్రాయం కూడా ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తుంది. డొనాల్డ్ ట్రంప్ భారత వ్యతిరేక వైఖరిని అనుసరించడం పైన కూడా అమెరికాలో తీవ్రమైనటువంటి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నిక్కీ హేలీ లాంటి సీనియర్ పొలిటీషియన్స్ కూడా డొనాల్డ్ ట్రంప్ వైఖరిని తప్పుపడుతున్నారు. సో ఒక కొత్త ఈక్వేషన్కి భారత్ రష్యా బంధం బాటలు వేయబోతుందనేటువంటి సంకేతాలు ఈ పరిణామాల నేపథ్యంలో కనిపిస్తున్నాయి.